ఎందుకంటే నేను బాగా ఆలోచిస్తా, ఎవరన్నా ఏదన్నా అంటే సరే ఇమీడియట్గా తెల్లారే వాళ్ళకి అడగాలి, నేను ఎందుకు వాళ్ళ పట్ల ఏమైనా తప్పుగా ప్రవర్తించిందా, ఎందుకు అట్లా జరిగింది, సరే నాదే తప్ప ఒక మెసేజ్ పెడతా, మళ్ళీ మాట్లాడడానికి ట్రై చేస్తా. వాళ్ళు బాగా హర్ట్ అయి ఉంటే నేనేం చేయలేదు, అంతే తప్ప నేను అట్లాంటి వాడిని పొలిటికల్లోకి వచ్చి ఒకరిని తిడతా అని ఎట్లా అనుకుంటూ ఒకరి మీద కామెంట్ చేస్తా అనే అంత అయితే నాకు లేదు. సడన్గా అంటే ఒక పెద్ద వరం లాంటిది ఎవరన్నా అంటే నేను చూసుకుంటా పాటు అని అంటే తప్ప నా అంతా నేను వేస్తా, నేను నిలబడతా అని మాత్రం నేను పోను. ఇప్పుడు ఇది స్కెచ్లో భాగమైతే కదా టీవీ నైన్ రావడానికి, పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి? అస్సలు కాదు, నాకు పొలిటికల్కు ఎలాంటి ఇది లేదు. అదే నువ్వు అసలు ఎమ్మెల్యే నిలబడడం అనుకోలే? ఎమ్మెల్యే అన్న ఏంది, నేను ఎంపీటీసీ కూడా నిలవలేనే. నిలబడ మనసులో ఉన్నదా లేదా? అరే మనసులో అంటే నువ్వు పెద్ద హీరో అవుతావని నేను పిలిచి తీసుకుపోయి పెడితే చేయవాను? అది అంతే. అది నువ్వు ప్రయత్నాలు చేసినావా లేదా? నేను చేయలేదు లాస్ట్ ఎలక్షన్లో. గాడ్ ప్రామిస్, నేను అనుకుంటే నిజంగా సీఎం దాకా కూడా పోయేటంత ఉండే నేను. ఓకే, కానీ నేను అనుకోలే, ఎప్పుడు కలవలే కూడా ఆయన. అంటే ఈ విషయంలో మామూలుగా అయితే ఆయన అప్రిషియేట్ చేయటం కోసం పిలిచి బాగుంది, బాగా చేస్తున్నావు అని అన్నాడు తప్ప నేను సార్ నేను ఉంటా, నాకేమైనా ఉంటే చూడండి అని మాత్రం నేను అనలేదు. సార్ కూడా ఆయన కూడా పొలిటికల్గా ఏం మాట్లాడలేదు. ఓకే ఓకే. ఇప్పుడు అంటే మేనేజ్మెంట్ మారిన తర్వాత కొన్ని తేడాలు ఉండొచ్చు, అంటే ఆల్రెడీ ఓల్డ్ స్టాఫ్ ఉంటుంది. నాకు ఓల్డ్కు న్యూకి కంపేర్ చేసేటంత అనుభవం నాకు లేదు. నేను అడగలేదు, నా క్వశ్చన్ వినలేదు. నువ్వు రజనీకాంత్ వీళ్ళంతా ఉన్నారు, వాళ్ళంతా పాత మేనేజ్మెంట్ సంబంధించిన వ్యక్తులే ఆల్మోస్ట్. ఇప్పుడు నువ్వు కొత్తగా వెళ్ళినావు కదా, మేనేజ్మెంట్ ఏమో కేసీఆర్ బంధువులో సంథింగ్ ఎవరు తెలంగాణ వ్యక్తులు, ఇప్పుడు రజనీకాంత్ ఏమో ఇప్పుడు పాత బ్యాచ్. అంటే ఇప్పుడు వెళ్తున్నప్పుడు నీకు వాళ్ళకి ఏదన్నా తేడాలు గమనిస్తున్నావా? ఏమన్నా ఉన్నాయా తేడాలు అట్లాంటివి? అస్సలు నా ప్రోగ్రామ్ హెడ్ అంతవరకే నా రిలేషన్, దానిపైన ఎవరు ఉంటారు, దాని తర్వాత ఎవరు ఉంటారు నాకు అస్సలు సంబంధమే లేదు. నేను ఎవరితోనూ కూడా అస్సలేం లేదు, చాలా కంఫర్ట్గా ఉన్నాను. ఫస్ట్ నేను బాగుంటా, వాళ్ళని బాగుంచడానికి ట్రై చేస్తాను, అంతేగాని సార్ నన్ను మీటింగ్కి రమ్మన్నాడు నేనే చూడేంది గిసొంటివన్నీ ఉండవు. కూర్చుందామంటే కూర్చుందాం, ఏమైనా చెప్తే వింటా. ఇప్పటికీ నేను ఈరోజే స్టార్ట్ అవుతున్నా అనుకుంటా, సరే ఈరోజు స్టార్ట్ కాలేదు, ఈరోజు బాగాలేదు, రేపటి నుంచి నేను వ్యవసాయం చేసుకుంటా, ఈ ట్యూనింగ్లో ఉంటా. కాబట్టి నాకు ఏ రోజు ఎవరు తిట్టినా నన్ను ఏమన్నా నేను పట్టించు, ఎందుకంటే నాకు భగవంతుడు ఇచ్చింది, నా తల్లిదండ్రులు ఇచ్చింది, నాకు అద్భుతమైన వ్యవసాయ క్షేత్రం ఉంది. ఆదాన్ని నమ్ముకొని నేను ఫస్ట్ ఎంట్రీ ఇచ్చినప్పుడు కూడా అవును నాకు ఇంత శాలరీ కావాలి, నేను రైతు బిడ్డను, నాకు ఇంత వస్తుంది, నాకు ఇంత నేను చేయగలుగుతా అని అన్నప్పుడు అమ్మ నీకు గింతనా ఎవడు అడగలే ఇండస్ట్రీలో, గింత అడిగినామంటే నాకు చెప్పండి. నాకు ఎవరు కేసీఆర్ సీఎం కేసీఆర్, మన కేసీఆర్ కమ్మరి చంద్రశేఖర్ సీఎం అంటే చంద్రమౌళి అడగడే స్టార్టింగ్ 30,000 జీతం అడిగినమాట. అవునా? అప్పుడు బిగినింగ్ 50,000 సారీ 50,000 నాకే లేదన్నాడు. అది వండర్, అసలు నాకు తెలియదు. అది మీడియా ఫీల్డ్లో 8,000 మామూలుగా 5,000 8,000 10,000 8,000 నుంచి స్టార్ట్ అవుతారు. కానీ నేను వచ్చుడే 50,000 అడుగుడు ఏంటంటే నేను వచ్చుడే మరి ఎట్లా రెడ్ టేప్ షూ చేసుకొని వచ్చిన, నేను రెడ్ టేప్ షూ చేసుకొని పెట్రోల్ కార్ వేసుకొని వస్తే ఎట్లుంటుంది అజ్జనా, మనం కార్లో వస్తున్నాం, రోజు 1,000 రూపాయలు మెయింటెనెన్స్ ఉంటుంది మనకు పట్టినే అని వచ్చి అడిగితే మరి అప్పటికే నువ్వు వెల్ సెటిల్డ్ అనలేను, కానీ మంచి ఇన్కమ్ అవుతుంది అప్పుడు. ఓకే, అప్పటికి నేను నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాను వ్యవసాయంలో. ఓకే, అది అంటే పాలీ హౌస్లని ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఈ పెళ్ళిళ్ళకి వాటికి డెకరేషన్ చేసే ఫ్లవర్స్ అన్ని నేను పండించినవి. జరబరా ఫ్లవర్స్ అంటారు వాటిని, కార్నేషన్, జరబరా ఫ్లవర్స్, డచ్ గులాబీ, ఇలాంటివన్నీ మా ఊరిలో చాలామంది రైతులు వేసారు. అంటే ఫస్ట్ మేమే స్టార్టింగ్, ఒక రెడ్డి ఉండే, ఆ రెడ్డితోని మేమంతా ఒక డివోషనల్ ప్రోగ్రామ్ చేస్తుండే, భగవద్గీత ప్రచారం అని. గీతా ప్రచారం దాంట్లో తిరుగుతుండే. అంటే అంతకుముందు ఉట్టిగానే ఆవారా టైపు, స్కూల్ లేకపోతే ఆడ కూర్చున్నాడు, గోటీలు ఆడు, ఎవరైనా పతాలాట ఆడుతుంటే ఆడ టైంపాస్ కూర్చున్నాడు ఉంటారు కదా. ఇక అట్లా కూర్చుంటే ఆడికి వస్తుండే వాళ్ళు. ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంతా ఈ గీతా ప్రచారం ఎక్కడ చేస్తుండే అంటే పేకాట ఆడేటోళ్ళ దగ్గర, లేదంటే పైసలు ఇవి ఉంటాయి చూడు చిత్తుబొత్త ఆడే దగ్గర, ఆడ కాన్సన్ట్రేట్ చేస్తుండే. వస్తుండే రాగానే పారిపోతుంటే మా అమ్మ వస్తుర్రా నాయన, ఇల్లు వస్తే గంట సేపు చెప్తారు, ఇక దేవుడు అంటారు, అదే అంటారు, భగవద్గీత అంటారు, ఆయన మనకేడు వస్తాయి అవి శ్లోకాలు, పోదాం పంటరా అని అట్లా కొమ్మటలో సందులకి వెళ్ళి వాడి మెల్లగా అటు ఎక్కడో తేలుతుంటే దొరకబట్టించుకున్నారు.
మెల్లమెల్లగా ఒక్కొక్క శ్లోకం మెల్లగా చెవులలో ఆడిస పెట్టి పోసిర్రు. పోసినాక ఇక మెల్లగా అరే ఇదేదో మంచిగా ఉన్నది ఎడిక్ట్ అయిపోయినాం. మేము వాళ్ళ లెక్క తయారైనాం. వాళ్ళు ఎట్లయితే వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టి నేర్పించారో మేము కూడా ఇంకో ఊరికి వెళ్ళి ఇంకొంతమంది పిల్లల్ని అట్లా రెడీ చేయడానికే తయారైపోయినాం. తెలియకుండానే మెల్లగా డివోషనల్గా కనెక్ట్ అయిపోయినాం. అలవాట్లు చేంజ్ అయిపోయినాయి. టోటల్గా పద్ధతిగా ఉండాలి, ఇట్లా కాదు మనం ఏంది ఇట్లుండు ఏంది, మంచిగా మాట్లాడాలి, బూతులు ఉండొద్దు, ఇట్లా మెల్లగా కన్వర్ట్ అయిపోయినాం. ఇక గీతా ప్రచారంలో మెల్లగా తిరుగుడు పెట్టినాం. అట్లా పరిచయమైన ఆ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది ఫ్రెండ్స్, ఆ ఫ్రెండ్స్ అప్పటికి వ్యవసాయంలో అరటి తోటలు, హార్టికల్చర్లో కొన్ని సబ్సిడీలు తీసుకొని డ్రిప్ ఇరిగేషన్, ఇంకా పాలీ హౌజులు ఇట్లా వేస్తుంటే ఇంట్రెస్టింగ్. అరే మీరు మంచిగా కార్లలో తిరుగుతున్నారు, మంచి మెయింటెనెన్స్, మనం ఎందుకు చేయకూడదు? సరే పైసలు కావాలి, పైసలు ఎవడిస్తాడు? మన చుట్టాలు మన కాందాన్లో ఎవరికి అంత పైసలు ఉన్నోళ్ళు లేడు. 10 లక్షలు అంటే ఎవడిస్తాడు? సరే ఏం చేయాలి? 2 ఎకరాల భూమి అమ్మాలి. అమ్మేసి ఇక ఏమని అనుకోవచ్చు, కుక్కను చూసి నా ఖాతా పెట్టుకున్నది అనుకోవచ్చు, ఏమన్నా కానీ ఇక పోతే 2 ఎకరాల భూమి అని చెప్పి అమ్మేసి సబ్సిడీ తీసుకున్నాం. గవర్నమెంట్ దగ్గర సబ్సిడీకి అప్లై చేస్తే ఓకే అయింది, అది పర్మిషన్ వచ్చింది, వేసినాం. అప్పటికి 28 లక్షల సబ్సిడీ పెడితే అప్పుడు 16 లక్షలు వచ్చింది మాకు. గవర్నమెంట్ ఇచ్చిన ఇది సబ్సిడీ. అది తీసుకొని ఇంకా అది కంటిన్యూ చేస్తే అద్భుతంగా రోజు కారులో వెళ్ళటం, గుడిమల్కాపూర్ మంచిగా రాయల్గా ఇట్లా కూర్చేసుకొని కూర్చుంటే పూలు కొనటంలో కరీంనగర్, ఏది వరంగల్ ఇట్లా వెళ్ళొస్తుండే, ఆంధ్ర, తుని, అక్కడ నుంచి కాంటాక్ట్స్, ఫోన్లు, ఫ్లవర్స్ ఉన్నాయండి, ఏమండి నేను రాకేష్ మాడుతున్నాను, కడియప్లంక అండి, కృష్ణలంక అని విజయవాడ, అక్కడ నుంచి ఫోన్లు వచ్చేవి. ఫ్లవర్స్ చాలా బాగున్నాయండి, క్వాలిటీ బాగుంది మీది, మాకు అర్జెంటుగా కావాలి, ఎవరికి ఇవ్వకండి, ఇంకా ఈ ఎల్లో కలర్ బాగా వస్తుందండి మీ ఫామ్లోని అని అంటే ఒక్కొక్కటి ఒక 7-8 రకాల ఫ్లవర్స్ ఉంటాయి అందులో. ఎల్లో, పింక్, ఇంకా రెడ్, ఇంకా ఆరెంజ్ కలర్, ఇట్లా డిఫరెంట్ మల్టీ కలర్స్ ఉంటాయి. ఇప్పటికి లేదు. ఇప్పుడు ఇక మెయింటెనెన్స్ ఏమైపోయిందంటే అది నేను ఎప్పుడైతే ఇక్కడ బిజీ అయిపోయినానో నేనే స్వయంగా ఫర్టిలైజరిస్ట్ని రోజు షెడ్యూల్ ఉంటుంది దానికి కంపల్సరీ. ఎట్లా అంటే ఐసీయూలో ఉన్న పేషెంట్ని ఎట్లా చూసుకోవాలో అట్లా ఫ్లవర్ ప్లాంట్ని అట్లా చూసుకోవాలి. అంటే దానికి ఎంత సెన్సిటివ్ అంటే నైట్ త్రిప్స్ అని వస్తుంది, నెత్తిలో పెయిన్ల లెక్క. అది పట్టిందంటే తెల్లారి కల్లా దాన్ని ఏం స్ట్రా వేసి లాగేసినట్టు పీకుతూ ఉంటుంది. అదొక్కటి కాదు, మళ్ళీ అది వైరస్ లెక్క, ఒకటి ఉంటే 100, 1000, 1,00,000 ఇట్లా అవుతుంది. ఫామ్ అంతా జస్ట్ 3 డేస్లో ఫామ్ మొత్తం ఇట్లున్నదంతా ఇట్లా అయిపోతుంది. అంత సెన్సిటివ్ ఆ ఫ్లవర్స్. రోజు షెడ్యూల్ కంటిన్యూ చేయాలి, స్ప్రే చేయాలి, ఇంకా ఫర్టిలైజర్ వేయాలి. వాటికి మళ్ళీ ఏమి తెరల్లాగా ఉంటాయి, పైన ఒకటి ఇట్లా లేయర్స్ ఉంటాయి, నెట్ ఓపెన్ చేయాలి. సన్లైట్ వాడినికే నెట్ ఓపెన్ చేయాలి, మళ్ళీ సన్లైట్ పోగానే మూసేయాలి, అంటే చలి ఎక్కువ కొట్టుద్ది. మళ్ళీ ఈ వింటర్ సీజన్లో బాగా బాధ పెడుతుంది. అంటే కంపల్సరీ ల్యాండ్ నాదే ఇప్పటికీ ఉంది, కంటిన్యూ చేస్తలేను. చాలా ఇంట్రెస్ట్. మళ్ళీ వ్యవసాయం నాకు అవకాశం దొరికితే నా సొంతంగా కూరగాయలు పండించుకోవాలి, నేను తినాలి. అదే ఏమని విన్నా అది నా అంటే ఫైనల్గా నేను అంటే బతికిన రోజులు ఓకే, ఈ బాగుపడుతుంటే కూడా అవన్నీ కళ్ళ నిండుగా మనం కళ్ళ ముందల నా సొంత పొలం ఉండాలి, ఆ పొలంలో మంచిగా పంట వండాలి, నేను నా సొంత ఆవు పాలు తాగాలి. ఇవన్నీ నా కోరికలు.